ఈ వీడియో లైవ్ షోలో చేసిన భాగంలోదండి. దానికి ముందుగా ఇది ఎడిట్ చేసి పెడుతున్నాను. నేను లైవ్ షో నిర్వహించినప్పుడు చెప్పాను. నిన్న పాస్ అయిన కంటిన్యూయింగ్ రెజల్యూషన్ బడ్జెట్ ఉంది చూసారా? దానివల్ల ఇదివరకు లేని ఒక హక్కు అధికారం ట్రంప్‌కి అంటే ప్రెసిడెంట్‌కి ఇచ్చారు. అదేంటి లైన్ ఐటెమ్ వీటో అనేది. ఇప్పుడు బడ్జెట్‌లో ఈ అంశాన్ని ఇక్కడ ఈ రకంగా స్పెండ్ చేసుకోవచ్చు. దీన్ని కోసివేయొచ్చు అనే అధికారాన్ని ట్రంప్‌కి ఇచ్చారు. అసలే నియంత అతనికి ఇలాంటి అధికారం ఇవ్వటం ఏంటని చెప్పి నేను డెమోక్రాటిక్ నాయకత్వాన్ని, డెమోక్రాటిక్ పార్టీని దుయ్యబడుతూ అంటే వాళ్ళకి ఉన్నంత వరకు వాళ్ళకున్న అధికారం ఉన్నంత వరకు దాన్ని నిలిపివేసి ఉండాల్సిందని చెప్పి నేను వాదిస్తూ చెప్పాను. మున్ముందు ఏం జరగబోతుందో చెప్పాను. కానీ నేను చూడని వార్త ఈరోజు ఉదయం నేను ఇప్పుడే షో పూర్తి చేసిన తర్వాత ట్విట్టర్‌లోకి వెళ్లి చూస్తే ఇది జరిగింది. ఇది జేక్ షర్మన్ పొలిటికో రిపోర్ట్ పొలిటికో కాదు అతని సంస్థ ఏదో ఉంది దానికి రిపోర్ట్ at 10:44 p.m. last night, after the continuing resolution got through the Senate, Trump issued an executive order to eliminate to the maximum extent consistent with the applicable law the following agencies: Federal Mediation and Conciliation Services, United States Agency for Global Media, the Voice of America, Matru Sanstha, Woodrow Wilson International Center for Scholars and Smithsonian Institute for Museum and Library Services, United States Interagency Council for Homelessness, the Community Development Financial Institutions Fund, the Minority Businesses Development Agencies. బేసికల్గా దీనికి డ్యూ ప్రాసెస్ ఏం లేదు. నియంతకి చేతికి తాళాలు ఇచ్చారు, తన ఇష్టం వచ్చినవన్నీ దోచుకుంటున్నాడు, లేకపోతే వాటిని డిస్మాంటిల్ చేస్తారు. పూర్తి వీడియో చూడండి, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. నేను కంటిన్యూయింగ్ రెజల్యూషన్ ఒకటి పాస్ చేశారు నిన్న సెనెట్లో. కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లెవెల్స్కే ఈ సంవత్సరం బడ్జెట్ కూడా అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30th వరకు ఫెడరల్ ఫిస్కల్ ఇయర్. అది దాన్ని ఏమంటారంటే బడ్జెట్ అంతకుముందే పాస్ చేయాలి, సెప్టెంబర్ 30th పాస్ చేయాలి. అది చేయలేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి మొన్న నిన్న మార్చి 14 వరకు ఎక్స్టెండ్ చేశారు. అది డిసెంబర్లోనే అది దాన్ని డెట్ సీలింగ్తో ముడిపెట్టి దాన్ని చేయాల్సిందే అని చెప్పి గొడవ పెట్టాడు. మొత్తానికి డెమోక్రాట్స్ ఒప్పుకోలేదు. డెట్ సీలింగ్తో ముడిపెట్టకుండానే కంటిన్యూయింగ్ రెజల్యూషన్ మార్చి 14th వరకు చేశారు. మళ్ళీ దాన్ని కొత్తగా బడ్జెట్ కాదు, లాస్ట్ ఇయర్ స్పెండింగ్తో సంబంధం, అదే స్పెండింగ్ కంటిన్యూ చేద్దాం అని కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అన్నారు. దాన్ని క్లీన్ కంటిన్యూయింగ్ రెజల్యూషన్ బిల్ అంటారు. అంటే మెలికలు ఏం పెట్టకుండా లాస్ట్ మినిట్లో రిపబ్లికన్ ఏం చేశారంటే మెలికలు పెట్టారు. ఏ మెలికలు? ఇప్పుడు ఈ కంటిన్యూయింగ్ రెజల్యూషన్లో ప్రెసిడెంట్కి అథారిటీ ఇస్తున్నారు ఎక్కడ కట్ చేయాలో ఎక్కడ యాడ్ చేయాలో చేయడానికి. అంటే ఇప్పుడు దానివల్ల జరగబోయేది ఏదో చెప్తున్నాను. సరే, ఆ బిల్లు పాస్ అయింది ఈవెన్చువల్గా. ఆ మెలికి కొన్న తిరకాసులు చెప్తారు. ఇప్పుడు మీరు బ్లూ రాష్ట్రాల్లో ఉంటున్నా, లేకపోతే బ్లూ డిస్ట్రిక్ట్స్లో ఉంటున్నా, మీకు ట్రాన్స్పోర్టేషన్ బిల్లో మీకు కొన్ని ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయినాయి అనుకోండి. మీరంతా కలిపి డెమోక్రాట్కు ఓట్ చేశారు, అక్కడ నిధులు నేను ఇవ్వను అంటాడు. ఇదివరకైతే అది అతను చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అతనికి అధికారం ఇస్తోంది. అలాగే ఈ గంపగొత్త వీళ్ళందరూ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రద్దు చేయడానికి అది అధికారం ఉండకపోయినా కానీ అందులో 199 మందిని తీసేసాడు అనుకోండి. అది ఆ అధికారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తుంది. అంటే డోజ్ చేసే కట్స్ని లెజిటిమైజ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి కూడా కుదరదు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి డోజ్ చేసే విన్యాసాలని అది నిరోధించే ఇది కూడా కోల్పోయారు. అలాంటి బిల్లుని కాంగ్రెస్లో ఉన్న డెమోక్రాట్స్ ఆల్ బట్ 1 person ఓటెడ్ అగేన్స్ట్ ఇట్, విచ్ ఈస్ వాట్ ద రైట్ థింగ్ టు డూ. వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి పాస్ చేసుకున్నారు రిపబ్లికన్స్. ఇంకోటి ఏంటంటే ఇది డెమోక్రాట్స్ వచ్చేసి అందులో ఏ విధమైన ప్రమేయం లేదు, వాళ్ళని అసలు ఇన్వాల్వ్ కూడా చేయలేదు రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ని. అది నేను చెప్పాను చూసారా, ఆ మెలికలు, వాటిని పాయిజన్ పిల్లు అంటారు. అది నీకు ఇష్టం లేకపోతే మొత్తానికి బిల్లు మీద ఓటు అగెన్స్ట్ చేస్తావు. అప్పుడు ఏం చేస్తారు, యు ఆర్ అగేన్స్ట్ పీపుల్ అని చెప్పి ప్రచారాలు చేస్తారన్నమాట. సో దిస్ ఈజ్
దేర్ ఇన్ ద బిల్. అలాంటి బిల్లుని కాంగ్రెస్లో ఆల్ బట్ వన్ కాంగ్రెస్మెన్ దే స్టూడ్ అప్, దే డిడ్ ద రైట్ థింగ్. సెనెట్కి వచ్చేసరికి చెక్ షూమర్, జాన్ ఫెడర్మన్, క్రిస్టన్ జిల్బ్రాండ్, షూమర్ అండ్ జిల్బ్రాండ్ ఇద్దరు న్యూయార్క్ సెనేటర్స్, మ్యాగీ హసన్, గ్యారీ పీటర్స్, యాంగస్ కింగ్, క్యాథరిన్ కార్టెజ్ మాస్టో, నెవాడా, జీన్ షహీన్, బ్రయన్ షార్జ్ అండ్ డిక్ డర్బిన్. వీళ్ళందరూ దే ఆర్ నాట్ ఓటింగ్ ఫర్ ద బిల్. క్లోజర్ అనే ఒకటి ఉంటుంది. క్లోజర్ అంటే సెనెట్లో ఏదైనా పాస్ కావాలంటే 60 ఓట్ల మెజారిటీ ఉండాలి. అది సింపుల్ మెజారిటీతో పాస్ చేయడానికి ఒప్పుకుంటేటట్టుంటే కనీసం 10 మంది అవతల పార్టీ, కనీసం 10 మంది కాదు, మొత్తం 60 మంది ఒప్పుకోవాలి. దాన్ని క్లోజర్ అంటారు. ఈ 60 మంది ఒప్పుకోవాలంటే 8 మంది డెమోక్రాట్స్ చేస్తే సరిపోతుంది. ఒక రిపబ్లికన్ ర్యాండ్ పాల్ అగేన్స్ట్ ఓట్ చేసాడు ఈ బిల్కి. అది అంత కాంప్లికేటెడ్ దీన్ని ఇప్పుడు డెమోక్రాట్స్ ఈ 10 మంది ఓట్ చేయలేదు అనుకోండి, ఆ బిల్లు ఆగిపోయేది. అంటే రిపబ్లికన్స్ హార్డ్ బాల్ ఆడి ఫిలిబాస్టర్ ఎలిమినేట్ చేసేస్తే పాస్ అవుతుంది. చేసుకోమనండి. ఇంకే ఎనీవే యూ డోంట్ హ్యావ్ ఎనీ లేవరేజ్ other than stopping the closure. Schumer, Senate minority leader, this guy పెట్టుకుని ఇట్ చూసి మాట్లాడతాడు చూసారా సెనెట్ లో. Anyway, I can't stand him. I can't stand many of the Democrats also. Some people think I'm a Democrat. I'm not. It's a relatively better party ante వాళ్ళకి ఓటేస్తుంది. The bottom line ఏంటంటే, two important things that are going to happen. Now, he's going after the press. He's going after the law firms who are representing for people who are suing him. He's going after the universities. Now, he's going after the areas, అతనికి వ్యతిరేకంగా ఓటేసిన ఏరియాస్కి డెఫినెట్ గా వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటున్నాను? బికాస్ he said he will do it. ఇప్పుడు లాస్ ఏంజలస్ కి ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత లాస్ ఏంజలస్ లో ఎంత ఆల్మోస్ట్ $200 billion ఈవెన్ మోర్ లాస్ అయినాయి కదా. వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ లో నిలిపేస్తే ఎవడేం పీకలేడు. ఈవెన్ కోర్ట్స్ కెనాట్ డూ ఇట్ బికాస్ కాంగ్రెస్ గేవ్ హిమ్ దట్ కైండ్ ఆఫ్ అథారిటీ. అంత క్లీన్ అథారిటీ కాదు కానీ, బట్ హీ కెన్ యూజ్ దట్ డిస్క్రిషన్ రైట్ నౌ. ఇది వరకు లేని లైన్ ఐటమ్ ఆల్మోస్ట్ లైన్ ఐటమ్ బడ్జెట్ లాగా క్రియేట్ చేశారు. ఎనీవే, దిస్ ఈస్ ఎ మెస్, స్పైన్లెస్ డెమోక్రాటిక్ లీడర్షిప్ అండ్ చెక్ షూమర్ అండ్ దిస్ గాయ్. మొన్న నేను కొంచెం భాష మరీ స్ట్రాంగ్గా వాడుతున్నాను అనిపిస్తుంది ఒకసారి. దిస్ యాస్హోల్ హ్యాస్ టు గో. ఐ మీన్ ఇట్స్ టైమ్. ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. 75 and above ఉన్న డెమోక్రాట్స్ ఎంతమంది చూస్తే విపరీతంగా ఉన్నారు. హీఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐ థింక్ హీ హ్యాస్ టు గో. జాన్ ఫెడర్మన్ ఉన్నాడు. అతనేంటో హుడీ వేసుకుని నిక్కర్ వేసుకుని సెనెట్ లో తిరుగుతూ ఉంటాడు. ఐ యూస్ టు లైక్ హిమ్. హీ హాస్ బికమ్ ఏ జాకాస్. సో వీళ్ళందరూ ఏంటి, వీఆర్ నాట్ ఫర్ ద బిల్, వీఆర్ ఓన్లీ ఓటింగ్ ఫర్ ద క్లోజర్ బికాస్ వీ డోంట్ వాంట్ పీపుల్ టు సఫర్. మనం ఇప్పుడు వాళ్ళకి సహకరించకపోతే సెప్టెంబర్లో అసలు సహకరించరు మనకి అంటే ఓకే రిపబ్లికన్స్ అని వీళ్ళ ఉద్దేశం. ఆల్రెడీ బిహైండ్ ద సీన్స్ రిపబ్లికన్స్ ఆర్ టాకింగ్ అట. ఇప్పుడేంటి ఇంక సెప్టెంబర్లో ఇంక దీనికే ఎంత లొంగిపోయారు. ఇంకా సెప్టెంబర్లో వీళ్ళతో మనం సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇదే మెనూవర్ చేస్తాం. సెప్టెంబర్లో మన ఇష్టం వచ్చింది పాస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దీని గురించి సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ డెమోక్రాట్స్ గురించి మేబీ దిస్ థింగ్ కేమ్ అవుట్ క్లీన్. దీన్నే సెపరేట్ వీడియోగా పెడతాను నేను. సో ఇట్స్ బ్యాడ్ అండి. వీ హ్యావ్ వన్ పార్టీ. ప్రైవేట్గానేమో చాలామంది రిపబ్లికన్ పార్టీలో ప్రైవేట్గా చాలామంది యాంటీ ట్రంప్ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు. ఎందుకు? భయం. వాళ్ళ మీదకి ప్రైమరీ పెడతాడు. ప్రైమరీ పెడితే వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతారు. వాళ్ళు అంటే ప్రైమరీలో పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ర్యాబిడ్ పీపులే వచ్చి ఓట్ చేస్తారు అనమాట. ర్యాబిడ్లీ రైట్ వింగ్ వాళ్ళే ఓట్ చేస్తారు. అందుకని వాళ్ళు ప్రైమరీలో ఓడిపోతారు, వాళ్ళ క్యాండిడేట్ వస్తారు. ఇదివరకు వీళ్ళకి మనీ
మనీ ప్రాబ్లం ఏమో ఉండేది కాదేమో. ఇప్పుడు ఈలాన్ మస్క్ ఏమంటాడు, ఇప్పుడు అతను ట్రంప్ ఒక పర్టిక్యులర్ కాంగ్రెస్‌మన్ ట్రంప్‌కి వ్యతిరేకంగా మాట్లాడితే రిపబ్లికన్, అతని మీద ప్రైమరీకి హి ఈస్ గోయింగ్ టు పోర్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్. వాడి దగ్గర ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది. ఈస్ గోయింగ్ టు డూ. సో దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ట్రంప్ destroying their political career. They are afraid of Musk pumping in way too much money and then helping their opponents in the primary way. అందుకని చెప్పి వాళ్ళు కామ్ కూర్చున్నారు. రిపబ్లికన్ పార్టీ కంప్లీట్లీ సరెండర్డ్ టు ఏ డిక్టేటర్. ఈ ఉన్న ఒక్క అపోజిషన్ వీళ్ళు కూడా నిలబడకపోతే ఇట్లా ఎవరో నాబొట్టాడు ఎవడో పాడ్కాస్ట్లు చేసేవాళ్ళు ఇల్లు కరవటం తప్పించి ఇంకేం జరిగేటట్లేదు దేశంలో. అన్నా ఇదేం అమెరికానా.